మిరాయి సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్నారు ఒక స్టార్ హీరో. మరి ఆ హీరో ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి తేజ సజ్జ గారు రీసెంట్‌గా అంటే ఒక యాక్షన్ థ్రిల్లింగ్ లాంటి ఒక సినిమా 'మిరాయ్' అని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్‌గా ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్‌లో చూస్తే రాముడి పాత్ర ఏ హీరో చేస్తున్నాడని ఒక డౌట్ అయితే అందరికీ ఉంది. సో అందులో ఒక స్టార్ హీరో పేరు కూడా అనుకుంటున్నారు. మరి ఆ హీరో నిజంగానే ఉన్నాడా? ఎవరు హీరో? ఖచ్చితంగా 'తేజ సజ్జా' గారు ఇప్పుడు ఆయన లైనప్ చూస్తుంటే అందరికి మైండ్ పోతుందనమాట. సో 'హనుమాన్' తర్వాత మళ్ళీ 'మిరాయ్' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఆయన రావడం జరిగింది. సో ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారనమాట. ఆయన ఇంతకుముందు 'రవితేజ' గారితో 'ఈగల్', అలాగే నిఖిల్ గారితో 'సూర్య వర్సెస్ సూర్య' అనే 2 సినిమాలు తీశారు ఆయన. సో ఆయన మీద అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. మంచి సినిమా తీస్తారు. టెక్నికల్‌గా ఈస్ ద బెస్ట్ అని ఒక పేరు తెచ్చుకున్నారు. సో మరి ఈ సినిమా కూడా ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ అసలు మామూలుగా లేదనమాట. ఏంట్రా బాబు ఇలా తీశాడు. సో ఈ సినిమాకి వెళ్ళాలి అనే ఆసక్తి క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు పిల్లలకు కానీ అటు సినిమాలు కొత్తగా ఇష్టపడే వాళ్ళకి కానీ ఈ 'మిరాయ్' అయితే బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. సో మరి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే లాస్ట్‌లో రాముడు ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎందుకంటే సినిమాలన్నింటిలో కూడా దైవభక్తిని కొంచెం కలిపేసి ఇండియా మొత్తం ఆడించాలి, పాన్ ఇండియా మొత్తం తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్‌తో వెళ్తున్నారనమాట. సో కొన్ని కొన్ని సినిమాలు ఏంటంటే అవసరం లేకపోయినా తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో సినిమాలో ఉన్న ఒక కత్తి గురించి అనమాట 'మిరాయ్' అంటే. సో ఆ కత్తికి అసలు సినిమాలో పురాణాలకి ఏంటి సంబంధం అనేది ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. మరి రాముడు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారంటే చాలామంది కాసేపు మహేష్ బాబు అని, కాసేపు రామ్ చరణ్ అని, కాసేపు ఇంకా ఎన్టీఆర్ అని చెప్పి రకరకాల పేర్లు అయితే చెప్తున్నారు అనమాట. మరి కొంతమంది అయితే సోను సూద్ కూడా కనిపిస్తున్నాడని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఏ హీరో కానీ ఏ యాక్టర్ కానీ ఆ పాత్ర చేయలేదు. దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా దేవుడు ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. సో మనం 'హనుమాన్' సినిమా చూస్తే కూడా ఎక్కడ కూడా ఫేస్ రివీల్ లేకుండా హనుమంతుడిని చాలా బాగా చూపిస్తారనమాట. ఆల్మోస్ట్ ముఖము అన్ని విడివిడిగా చూపిస్తే అంటే ఏ హీరో అవసరం లేకుండానే సో చూపించగలిగే కెపాసిటీ డైరెక్టర్కి ఉంటే అది ఇంకా బాగా ప్రజెంట్ చేయొచ్చని 'హనుమాన్'లో ప్రూవ్ చేశారు. మరి ఇక్కడ కూడా రాముడిని అలా చూపించకుండా ఎలా చూపిస్తారని చెప్పి సో ప్లేస్ అంతా క్లియర్గా కనపడుతుందా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆ పాత్ర అయితే ఏ హీరో చేయలేదు. ఒకవేళ అలా ఏదన్నా సర్ప్రైజ్ ఉంటే కనుక నిజంగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ అని అనుకోవాలి. సో మహేష్ బాబు గారు అయితే ఇప్పుడు ఫుల్ టు ఫుల్ రాజమౌళి గారి సినిమాలో బిజీగా ఉన్నారనమాట. సో చాలామంది ఆయనే అనుకుని కూడా ఫిక్స్ అవుతున్నారు. అది ఎవరో కూడా అది పొరపాటే అవుతుంది అలా ఫిక్స్ అయితే. సో ఇది ఏ ద్వారా చేయబడింది. సో మరి సినిమాలోకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 12 అయితే ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సో ఎలా ఉంటుంది, ఎవరిని పెట్టారు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.